raising this occasion for motivating అందరి జాబ్ సీకర్స్ కి ఒక మోటివేషన్ లాగా ఉంటుంది. సో ఇప్పటి వరకు కర్నూలు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి మనం 3 మెగా జాబ్ ఫేర్స్ చేస్తుంటే సార్ ఎవ్రీ జాబ్ ఫేర్ కి విచ్చేస్తున్నారు. అండ్ వచ్చిన ప్రతిసారి సార్ ఒకటే చెప్తున్నారు, దట్ గవర్నమెంట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ఎంప్లాయ్మెంట్. సో దానికి సంబంధించి చాలా ఆపర్చునిటీస్ అనేది గవర్నమెంట్ సైడ్ నుంచి క్రియేట్ చేస్తున్నారు. అందరూ ఖచ్చితంగా ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి అని ఖచ్చితంగా వచ్చిన జాబ్ సీకర్స్ అందరికీ మోటివేట్ చేయడం జరుగుతుంది. సో ఆల్ జాబ్ సీకర్స్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన వాళ్ళకి ఒక విషయం ఏంటంటే అండి, మనం గవర్నమెంట్ తరఫు నుంచి ఉన్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవ్రీ కాన్స్టిట్యుయెన్సీలో ఒక మెగా జాబ్ ఫేర్ అనేది పర్ క్వార్టర్ కంపల్సరీగా ఆర్గనైజ్ చేస్తున్నాము. సో అదే ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ చేసుకుని ఎవ్రీ క్వార్టర్ ఆల్ కాన్స్టిట్యుయెన్సీస్ కవర్ చేస్తూ డిస్ట్రిక్ట్ లో ఎవ్రీ మంత్ 4 జాబ్ ఫేర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇవాళ మిస్ అయిన ఆపర్చునిటీ డెఫినెట్ గా మళ్ళీ 3 months తర్వాత మీకు రిపీట్ I said we will give all support from government. Please do it. Reliance అనేది ఒక యాంకర్ బ్రాండ్ అయిపోయింది వేరే వాళ్ళు. రిలయన్స్ వాళ్ళు రిలయన్స్ కంపెనీ ఎక్కడైనా గవర్నమెంట్ లో కానీ కర్నూలు ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయా, అగస్త్య సోలార్ తెలంగాణ ఇండస్ట్రీ చేస్తుంది. సో ఎందుకు అక్కడ వచ్చిందంటే ఆబ్వియస్లీ లోకల్ వాళ్ళ ఇండస్ట్రీస్ లో ఏమైతే కావాలో పర్టికులర్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం అవన్నీ పెంచుకుంటే మీకు జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అండ్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ మనం కరెక్ట్ గా లేము అంటే మనకి ఎంత సబ్జెక్ట్ లో టాప్ లో ఉన్న కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోతే కూడా యూ విల్ నాట్ బి ఏబుల్ టు డూ యువర్ కమ్యూనికేషన్. టైం మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా వెరీ క్రూషియల్ ఫర్ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్. సో ఇవన్నీ కూడా మీరు మైండ్ లో పెట్టుకొని వర్క్ చేస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఈ ఆపర్చునిటీని జాబ్ మేళ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకొని ఐ వాంట్ ఆల్ ద 1125 జాబ్ టు బి అంటే మీరు చాలా one side when there is opportunities, people are not getting fully involved or they don't perform. So we అర్థం చేసుకోవాలి వేర్ ఇస్ మీరు మైనస్ ఎక్కడ ఉన్నారు, ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చేసుకుంటేనే మీరు సక్సెస్ అవ్వగలుగుతారు. కాబట్టి టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మీ పైన మీ పేరెంట్స్ ఎంతో మంది కష్టపడి మీకు చదివించుంటారు. వాళ్ళ కష్టాలు మీకు తెలియకపోవచ్చు. మనము వాళ్ళ కష్టాలను తెలుసుకుంటే దెన్ మైండ్ ఆల్సో చేంజ్, మైండ్ సెట్ కూడా మారడానికి అవకాశం. సో థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్, వాట్ దే హావ్ డన్ ఫర్ యూ, and then perform well, skills improve చేసుకోండి, then you will be able to get job. And then ఒకసారి జాబ్ వచ్చిన తర్వాత స్టేబుల్ గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Then you will be able to grow in life only. And from government side, we are putting all our efforts trying to get maximum job and in maximum companies. By getting the more companies, we will be able to get more job. Even government తరఫున కూడా జాబ్ క్యాలెండర్ ఇవ్వడం జరిగింది. ఇదే కాకుండా 16,000 మంది టీచర్ పోస్టులు మనము ఇచ్చి చెప్పేసి జాబ్ చూడడం జరిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో వీఆర్ స్టెప్ బై స్టెప్ అవి కూడా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి అక్కడ జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దట్ ఆల్సో వీఆర్ డూయింగ్. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్ అండి. అండ్ మన ఇండియాలో
1 crore పెట్టుబడి పెట్టాలా ఎవరన్నా అనుకుంటే 25 say around 26%. Andhra Pradesh has accepted in 9 months. Until December 25 and this is an వేరే రాష్ట్రం ఏదైనా సో చంద్రబాబు గారు అండ్ విజనరీ లీడర్ లైక్ మనం అందరం కూడా అభివృద్ధి చేసుకున్నట్లే అట్లాంటి నీటి పండుగ స్టేట్ ఇస్ గ్రోయింగ్ అండ్ విల్ డూ అవర్ బెస్ట్ అండి. యూ ఆల్సో పర్ఫార్మ్ వెల్ అండ్ ట్రై టు గెట్ జాబ్, ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ టు పార్టిసిపేట్ ఇన్ జాబ్స్ హూ ఆర్ ఈ జాబ్ మేళాలో ఉండడానికి అది కంటిన్యూస్లీ ఐ టెలింగ్ దట్ యూ విల్ హావ్ టు ఇన్ఫార్మ్ యువర్ ఫ్రెండ్స్ బికాజ్ నాకు I don't want to get any resumes. Itla job the minute I get clicks, then I feel that you are getting job అనేది ఒక ఎగ్జాంపుల్ అవుతుంది. కాబట్టి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా సెటిల్ మీ ఫ్యామిలీని చూసుకునే బాధ్యత పెరుగుతుంది, చూసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. దాదాపు 1125 జాబ్స్ మనకు అవైలబిలిటీ ఉంది 17 కంపెనీస్ నుంచి. సో పుట్టింగ్ యువర్ ఎఫర్ట్స్. ఇక్కడ వచ్చిన వాళ్ళే కాకుండా మీ మిత్రులు, మీ ఫ్రెండ్స్ కి అందరికి ప్లీజ్ పాస్ ఆన్ ద మెసేజ్ టు కమ్ అండ్ పార్టిసిపేట్. ఈవినింగ్ వరకు ఉంటుంది కదా ఇది. నాకు ఇక్కడ ఆఫీస్ పోయి పొలిటికల్ ఆఫీస్ లో కూర్చున్నప్పుడు డైలీ 5 నుంచి 10 జాబ్స్ జరుగుతాయి. అంటే జాబ్స్ కావాలన్నప్పుడు టాలెంట్, కొన్ని స్కిల్ సెట్స్ కూడా పెంచుకోవడం అనేది ముఖ్యం. మనం ఎంతసేపు ఏం వచ్చినా వీ కెన్ రికమెండ్ ఫర్ వాట్ ఇంటర్వ్యూ వర్క్. ఇంటర్వ్యూలో వాళ్ళకి ఎట్లా కావాలో వాళ్ళు ఇంటర్వ్యూ జరుగుతుంది, ఇంటర్వ్యూ తీసుకొని మీ స్కిల్ సెట్స్ బట్టి దే టేక్ ఎ కాల్. దానిపైన వీ కెనాట్ రికమెండ్. సో సేమ్ థింగ్ ఎనీవేర్ ఇట్ ఇస్. ఇక్కడైనా కూడా మీ పర్ఫార్మెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఫర్ 1125 జాబ్స్ అండ్ జస్ట్ ఇమాజిన్ మరి డైలీ నాకు ఎందుకు 5 మంది నుంచి 7 మంది వరకు 10 మంది వరకు కూడా వస్తుంటారు జాబ్స్ కావాలా. ఇట్లా ఆపర్చునిటీస్ పెట్టినప్పుడు, ఈ మేళాలు ఇట్లాంటివి పెట్టినప్పుడు యూటిలైజ్ ఇట్. మా గవర్నమెంట్ లో చంద్రబాబు గారు ఇట్ ఇస్ క్లియర్ కట్, ఎవ్రీ క్వార్టర్ యూ షుడ్ హ్యావ్ ఎ మెగా జాబ్ మేళా, ఖచ్చితంగా పెట్టండి అని ప్రతి క్వార్టర్. ఐఎమ్ గివింగ్ సో మచ్ ఇంపార్టెన్స్. జాబ్ మేళా ప్రతిదీ మిస్ కాకుండా ఆఫీసర్ చెప్పినట్లు ప్రతి జాబ్ మేళాకి నేను రావడం జరిగింది ఖచ్చితంగా. ఎందుకంటే మోటివేట్ చేసి మీకు జాబ్ వస్తే విల్ బి ద హ్యాపీయెస్ట్ పీపుల్. గవర్నమెంట్ లో ప్రతి ఒక్కళ్ళు విల్ బి హ్యాపీ. ఎందుకంటే మా పార్టీ తరఫున వీఆర్ గివెన్ ఎ ప్రామిస్ 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలా ఈ 5 ఏళ్లలో అని చెప్పి. దాని తగ్గట్టుగా వీఆర్ వర్కింగ్. లోకేష్ గారు కూడా ఈజ్ వర్కింగ్, ఈజ్ జియో హెడ్. దానికి సంబంధించి ఎవ్రీ వీక్ ఎవ్రీ మంత్ 2 months కి 20 lakh జాబ్ ఆపర్చునిటీస్ ఎట్లా ఫుల్ఫిల్ అవుతా ఉంది, ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో we have 20 lakh job opportunities జియో. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ దట్ వీఆర్ గివింగ్. సో మీరు అందరూ కూడా వచ్చిన వాళ్ళు టేక్ ఇట్ సీరియస్లీ. ఎవరో మీ పేరెంట్స్ చెప్పారనో లేకపోతే ఫ్రెండ్స్ చెప్తున్నారనో కాకుండా గెట్ ఇన్ టు జాబ్. మరి ఇంకోటి ప్రిన్సిపల్ గారు చెప్పేది నేను జస్ట్ ఫాలో అవుతా అంటే, సో వచ్చినారు, జాయిన్ అయినారు, విత్ ఇన్ నో టైమ్ పీపుల్ ఆర్ లివింగ్ సార్ అని. సో కంపెనీస్ ఆర్ లిటిల్ డిస్టర్బ్డ్ ఆన్ దిస్ అని. మీరు నమ్మారని మా కంపెనీలో 35 years 40 years నుంచి కూడా పని చేసే వాళ్ళని వాళ్ళకే సో నేను చెప్పేది మీకు జాబ్ వచ్చిన తర్వాత స్పెండ్ సమ్ టైమ్, అండర్స్టాండ్, ఇంప్రూవ్ యువర్ స్కిల్ సెట్స్. కొన్ని ఏళ్ల తర్వాత యూ షుడ్ ప్లాన్ ఫర్ సంథింగ్, ఎక్స్ప్లోర్ చేయాలి. ఇట్ ఈస్ రిక్వైర్డ్ అంటే, అదర్వైజ్ స్టికింగ్ టు ద సేమ్ కంపెనీ ఇస్ ఆల్వేస్ గుడ్ ఫర్ యూ. ఎక్కడికో పోయేదానికి అవకాశం ఉంటుంది. బిగ్ బిగ్ కంపెనీస్ లో అయితే
there are CEOs వరకు కూడా ఎదిగారు, ఇంజనీర్ లెవెల్ నుంచి CEO లెవెల్ కూడా ఎదిగారు. సో ప్రొఫెషనల్ కంపెనీస్ రన్ అయ్యే వాళ్ళకి ఏసీ స్టెబిలిటీ, మీరు ఇలా జంప్ అయ్యి ఇంకో చోట జంప్ అయ్యి ఇంకో చోట జంప్ అయితే మీకు వాల్యూ ఉండదు. మీరు రెజ్యూమే తీసి చూసిన తర్వాత 5 కంపెనీలు 6 కంపెనీలు 5 ఏళ్లలో మాట్లాడాలంటే అది గ్రేట్నెస్ కాదు. you'll be actually giving less marks. So please remember that. So ఒక కంపెనీలో పోయి ఉన్నారు, ట్రై టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్, ట్రై టు గెట్ ప్రమోటెడ్. మీకు ఎవాల్యుయేషన్ ఉంటుంది, వాట్ వే యువర్ పర్ఫార్మింగ్, మీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేషన్ బట్టి ప్రమోషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ట్రై టు పర్ఫార్మ్. సో యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. నేను రిక్వెస్ట్ చేసేది మీ ఫ్రెండ్స్ వాళ్ళకి ఎవరైతే జాబ్స్ అవుతున్నారో వాళ్ళందరిలో కూడా ఫోన్ ఇచ్చేసి రామనండి, సాయంత్రం వరకు ఉంటుంది, 17 కంపెనీస్ ఉన్నాయి, యూ హావ్ వేరియస్ ఆప్షన్స్. ఈ కంపెనీ కాదు ఇంకో కంపెనీలో, బట్ వన్స్ యూ గెట్ ఇంటూ ఇట్, స్టేబుల్ గా ఉండడం, లాంగ్ టర్మ్ ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కూడా లైఫ్ లో వాల్యూ ఉంటుంది అనేది నేను చెప్పగలను.